ఉండవలననియో. హల్లెలూయా. క్రైస్తవులు దేనిలో లోపం ఉండకూడదు? విశ్వాసంలో, ప్రేమలో, సహనములో లోపం లేని వారిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసము నీ జీవితంలో విశ్వాసంగా నువ్వు జీవించాలి అంటే శోధనలు వస్తాయి, టెంప్టేషన్ వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆర్థికమైన వ్యవస్థ కుటుంబంలో ఏమి లేని స్థితి వస్తుంది. అప్పుడు మనం తప్పకుండా కలవరపడుతుంటాం. అందుకని బైబిల్ మనకు తెలియజేస్తున్న అపోస్తలుడు పౌలు అన్నాడు, వీటిలో లోపం లేని వారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. లోపము అనేది ఉండకూడదు. లోపం అంటే ఏంటి? ఏదో ఒక కొరత అనేది నీ జీవితంలో ఉంది. దావీదు అన్నాడు 23వ కీర్తన మొదటి వచనం చదవండి. 23వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు అంటున్నాడు, నాకు లోపం అనేది కానీ ఆర్థికమైన పరిస్థితిలో ఇదిగో ఇది లేదు అనేది కానీ లేదండి. ఎందుకంటే నా కాపరి నా దేవుడు. హల్లెలూయా. నా తండ్రి నాకు సంరక్షకుడు. ఆయన నాకు అన్ని ప్రొవైడ్ చేస్తాడు, అన్ని సప్లై చేస్తాడు, అన్ని నింపుతుంటాడు. హల్లెలూయా. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఆయన ఉన్నాడు? ఆయన కూడా అనేక శ్రమలు పడ్డాడు. సౌలు తరుముతే గుహలోకి పరిగెత్తాడు. నిద్రలేని స్థితులు ఉన్నాయి. మికాయేలు ద్వారా నష్టం ఉంది, సౌలు ద్వారా నష్టం ఉంది. ఆయన కూడా శత్రువులు అనేక మంది ఉన్నారు. కానీ విశ్వాసం ఎలా ఉంది అంటే యెహోవా నా కాపరి. హల్లెలూయా. యెహోవా ఎవరు? నా కాపరి, నాకే లేమి అనేది లేదు. ఒకవేళ ఉన్నా కూడా నువ్వు చెప్పకూడదు. ఉంటే నువ్వు చెప్తే ఏమైతే అంటే స్టాప్ అయిపోతుంది. దాని ద్వారా నీ సప్లై ఆగిపోతుంది. నీకు బైబిల్లో నుంచి చెప్తాను. అప్పుడు అయినటువంటి సహోదరి ఎలీషా ప్రవక్తకి మొరపెట్టినప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, అమ్మ నీ ఇంట్లో ఏమున్నాయి చెప్పు అన్నాడు. నా ఇంట్లో నూనె బుట్టి తప్ప ఏం లేదయ్యా. ఆ నూనె బుట్టి తీసుకొచ్చి ప్రార్థన చేశాను. నీ దగ్గర ఏ పాత్రలు ఉన్నాయి నింపు అన్నాడు. పాత్రలు నింపబడుతున్నాయి. బాగా వినాలి వాక్యాన్ని. పాత్రలు నింపబడుతున్నాయి. ఇంకా ఏమైనా పాత్రలు ఉంటే ఇంకా తీసుకొస్తుంది. పక్క వాళ్ళ ఎదురు వాళ్ళ అందరి తీసుకొస్తుంది. అన్ని పాత్రలు నింపబడ్డాయి. ఎప్పుడు ఆగిపోయినది నూనె? లేదు అన్నప్పుడు ఆగిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. అందుకని దావీదు అన్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. కరువు అనేది ఉంటది, కానీ ఉంది అని చెప్పడానికి నీకు ఆస్కారం లేదు. కరువు ఉంటది, శ్రమ ఉంటది. అయ్యో ప్రభా ఈ శ్రమ ఏంటయ్యా అంటే బైబిల్లో యోబు నిలబడేవాడా? యోబు నిలబడేవాడా? అబ్రహాం నిలబడేవాడా? మన పితరులు నిలబడ్డప్పుడు మనం ఎందుకు పడిపోతున్నాం? విశ్వాసం యొక్క నిజ స్వరూపం ఏంటి అంటే అదృశ్యమైనది నేను పొందుకుంటాను, లేని వాటిని దేవుడు ఇస్తాడు. ఒకవేళ నువ్వు నిజంగానే యేసు ప్రభువును చూడని వ్యక్తివే కదా, మరి ఎలా విశ్వసిస్తున్నావు? దాన్ని పొందుకుంటావు అనే కాన్ఫిడెంట్ కూడా నీకు ఉండాలి. గట్టిగా చెప్పగలుగుతుండాలి. మనం చూడనప్పుడు దాన్ని నమ్మాము. మనము రక్తం చిందించినప్పుడు మనం చూడలేదు. ఆ సిలువ మోసేటప్పుడు మనం చూడలేదు. అయినా మనం ఏం చేస్తున్నాము? విశ్వసిస్తున్నాం. దీన్ని విశ్వసించినప్పుడు ఈ కరువులో కూడా నీకు సమృద్ధిని ఇస్తాడని విశ్వసించాలి. గట్టిగా చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకేమి కలగదు? లేమి కలగదు. హల్లెలూయా. అందుకే లోపం అనేది ఏంటో తెలుసా? విశ్వాసమే. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడుగా జీవించిన వాడు కలవరపడడు. ఎప్పుడైతే నీకు కలవరం వస్తుందో, ఎప్పుడైతే నీకు అవమానకరంగా నువ్వు భావిస్తావో, ఎప్పుడైతే జరగదని నిరాశలోకి వస్తావో, వెంటనే అక్కడ సాతాను కలగజేసుకుంటాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అమ్మ పాత్రలు తీసుకురా అంటే ఎన్ని పాత్రలను నింపబడ్డాయి. అది దేవుని గొప్పతనం. గట్టిగా చెప్పగలుగుతాను. హల్లెలూయా. ఎన్ని పాత్రలను నింపబడ్డాయి. బుడ్డి ఎంత ఉంటుంది? చిన్నదే,
కానీ ఎన్ని పాత్రలను నింపబడడానికి కారణం ఏంటంటే ఆయన సమృద్ధుడు. హల్లెలూయా. ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన ఏదైనా చేయడానికి గొప్పవాడు. మన జీవితంలో ఏంటంటే అద్భుతం చేసినప్పుడే మనం నమ్ముతాం, మేలు జరిగినప్పుడే మనం సంతోషిస్తుంటాం. మన జీవితంలో మనం ఎందుకు ఇలాంటి స్థితిలో ఉంటున్నాము అంటే విశ్వాసం యొక్క పరిధిలో నుంచి మనం వైదొలిగినాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము చాలా ప్రాముఖ్యమైనదని సొలొమోను చెప్పాడు. ఆరంభంలో ఎవరైనా గొప్ప వాళ్ళగా కనబడతారు, ఆరంభంలో భక్తి చూపిస్తారు, ఆరంభంలో ప్రార్థన చేస్తారు, ఆరంభంలో ఎవరైనా భయపడతారు, ఆరంభంలో లోపడతారు, ఆరంభంలో ప్రతిదాన్ని కండక్ట్ చేస్తారు. కానీ ముగింపులో వాళ్ళ జీవితాన్ని మనం చూస్తే మనకి ఎందుకు లే బాధ, మనం ఏం చేయగలము? ఎందుకు? విశ్వాసంలో ఏముంది? లోపం ఉందా లేదా? ఉన్నదా లేదా? ఉన్నది. హల్లెలూయా. ఆ విశ్వాసంలో లోపం లేని వాడు కావాలి దేవునికి. లోపం ఉన్న వ్యక్తి అవసరంలా. ఆయన బలి అర్పించమన్నప్పుడు మీరు కుంటిదాన్ని గుడ్డిదాన్ని అర్పించకూడదు అన్నాడు. ఎందుకు అంటే ఏంటి? లోపం ఉండాలన్నాడా? లోపం లేనిది కావాలన్నాడా? లోపం లేకుండా కావాలి అన్నాడు. శ్రేష్టమైనది కావాలన్నాడు. నీవు కోరుకుంటే మంచిదాన్ని కోరుకుంటావా, లోపం ఉన్నదాన్ని కోరుకుంటావా? ఆడవాళ్ళు టమాటాలు తీసుకునేటప్పుడు పుచ్చిపోయినాయి, మెత్తగా అయినాయి, పాడైపోయినాయి, స్మెల్ వచ్చేది తీసుకుంటారా? గట్టి టమాటాలు తీసుకుంటారు, మంచి దూరగున్నవి తీసుకుంటారు, ఇంకా 4 రోజులు నిలవకుండాలని టమాటాలు మరీ ఏరుకొని తీసుకుంటారు. కిలోకి 5 కిలోలు, 100కి 5 కిలోల దగ్గర మీరు చూడండి, ఏం ఏరనేది అన్నీ వస్తుంటాయండి. అందులో పుచ్చిపోయినాయి అన్నీ వస్తుంటాయి, ఖరాబ్ అయినా కూడా వస్తాయి. ఏమననికి లేదు. 5 కిలోలు వస్తున్నాయి నువ్వు అనుకున్నా, 4 కిలోలే పక్క 1 కేజీ ఎగిరిపోతుంది. హల్లెలూయా. సో మన జీవితంలో విశ్వాసంలో లోపం ఉండకూడదు. లోపం అంటే ఏంటి? లోపం అంటే ఏంటి అసలు? హల్లెలూయా. లోపం అంటే ఏంటి అంటే నువ్వు విశ్వాసంలో నిలబడకపోవడమే, నువ్వు అనుమానించడమే, నువ్వు అపహాసించడమే, నీవు రెండో రకంగా ఆలోచించడమే. దేవుడు చెప్పిన దాని ప్రకారం నువ్వు ఆలోచించు, నీ ఆలోచనలు వేరుంటాయి. హల్లెలూయా. యెషయా గ్రంథం 55:8 చదవండి. ఉంటాయా చెప్తాం, దాన్ని చదివినాక చెప్దాం మనం. హల్లెలూయా. ఫాస్ట్గా పురుషుల నుంచి వాక్యం చదవండి ఎవరైనా. 8వ నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఆలోచించినట్టు నువ్వు ఆలోచించు. నా మార్గం వేరు, మీ మార్గం వేరు. ఎందుకంటే నేను ఆలోచించేది ఏంటంటే దైవికంగా ఆలోచిస్తే ఇది జరుగుతుందని చెప్తాడు ఆయన. మనం ఏం చెప్తాం తెలుసా? ఏమో మరి ఏసుగా రాలేదా, నీకే తెలుసు ప్రభువా, అట్లాంటి పర్లేదు. నాకు ఇచ్చావు చూసావా, ఈమిస్తే అన్నావు అనుకో, దారి తప్పినట్టే నీ లైఫ్. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాను బెన్యామిన్? ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నువ్వు ఇస్తే తిన్నాను ఎవరైనా? ఎవరు? నువ్వు ఇస్తే తిన్నా నేను అని చెప్పాడు ఆయన. అబ్రాహాం. గట్టిగా చెప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రాహాంలా చెప్పకూడదు, దావీదు వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. అబ్రాహాం చెప్పాడా? ఎవరు చెప్పారు? హల్లెలూయా. కర్ణాకర్ గ్రహించేసిండు, అర్థమైపోయింది. అన్నకు సరిగా తెలియలేదని. హల్లెలూయా. అలా గ్రహించాలి. ఇక్కడ మనం చూస్తే లోపము లేని వారు ఏం చేస్తారంటే దానిలో నిలబడతారు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, లోపం అంటే ఏమిటి అంటే విశ్వాసంలో నిలబడకపోవడమే, నమ్మకపోవడమే. ఈ రాత్రి ఉన్న విశ్వాసం పొద్దునున్నది. అందుకనే విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క, నువ్వు నిరీక్షించేది కరెక్ట్ అయితే అది నిజం జరుగుతుంది. నువ్వు నిరీక్షించేది కరెక్ట్ లేదనుకోండి, నీ నిర్ణయాలు టెంపరీగా ఉన్నాయనుకో, టెంపరీ కార్యాలు జరుగుతాయి. నువ్వు పర్మనెంట్ గా ఆలోచిస్తే పర్మనెంట్ జరుగుతాయి. నమ్మిన వాళ్ళు చెప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే తీతు రాసిన పత్రికలో
విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారు కావాలి. హల్లెలూయా. లోపమున్న దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడంట. కుంటిదాన్ని అనిపిస్తే పాత నిబంధనలు ఒప్పుకోలేదు దేవుడు. పాత నిబంధనలో గుడ్డిదాన్ని ఇచ్చాడంటే అసలు యాక్సెప్ట్ చేయలేదు. శ్రేష్టమైన దాన్ని మనకు కూడా శ్రేష్టమైన కార్యాలు జరగాలనుకుంటాం. కానీ ప్రభా, చాలా మంది పిల్లలు పుట్టేటప్పుడు ఏమంటారు తెలుసా? పుట్టక ముందు అన్న ఆరోగ్యవంతులు కావాలి, మంచి లోపం లేని వారు కావాలి, మంచి కళ్ళు ఉండాలి, మంచిగా పెదవులు ఉండాలి, పళ్ళు వరుస కూడా బాగుండాలన్న, ఎగులు దిగులు ఉండొద్దు, పళ్ళు పెదవులు కూడా ఎగులు దిగులు ఉండొద్దు, ఒక కాలు చిన్నగా కాలు పెద్దగా ఉండకూడదు, అన్ని ఈక్వల్గా ఉండాలి. మంచి రూపం అనేది, మంచి అందం అనేది కావాలి. కోరుకుంటామా లేదా? అందుకని ఒకటి ఏమో తింటారు, ఏమంటారు దాన్ని, రెడ్ కలర్ లాగా ఉంటుంది చూసారా? కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు తింటారు, మైదా తింటారు. ముస్లిం వాళ్ళు చెప్తారు మైదా తిను మస్తుగా తెల్ల కొడతారు పిల్లలు అంటారు. అవునా? కుంకుమ పువ్వు తింటారు. మేము మనాలికి వెళ్ళినప్పుడు అక్కడ కుంకుమ పువ్వు చాలా తక్కువ రేటు. ఎంతది? 30 రూపాయలు 40 రూపాయలకి ఇస్తున్నారు డబ్బా. 200 300 ఉంటుంది. అక్కడ 30 రూపీస్. అది లోపల ఉన్న స్మెల్ వస్తుంది, అంత మంచిదా, ప్యూర్. ఏమైనా కానీ అప్పటికే మాకు 2 పిల్లలు వచ్చారని కుంకుమ తెలియకపోయా, కనీసం తెచ్చినా అయిపోయేదేమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లోపం అనేది ఉండకూడదు విశ్వాసకి. ఇప్పుడు ఏదైనా ఒక టమాటాకి పురుగు పట్టిందంటే దాన్ని ఏం చేస్తారు? చాలా మంది పాడేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడికైతే పురుగు ఉందో అక్కడ వరకు కట్ చేసి మంచిగా ఉన్న దాన్ని వాడుకుంటారు. కొంతమందికి టమాటాలు ఎక్కువనే అనుకో, టమాటాలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు టేస్ట్ ఉంటాయి. టమాటాలు 3 రూపాయలకి 5 రూపాయల కిలో ఉన్నప్పుడు బాగుండవు. 70-80 రూపాయల కిలో ఉన్నప్పుడు టమాటా కరెంట్ సూపర్ ఉంటుంది అంట. నిజమేనా? హల్లెలూయా. సో లోపం అనేది ఉండకూడదంట క్రైస్తవుడికి. లోపం అంటే ఏంటంటే విశ్వాసంలోనే. ఎందుకు విశ్వాసంలో లోపం ఉండకూడదు? చూద్దాం మనం బైబిల్లో నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వద్దాం. 12వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. శబరర రమలర శంతరలర 12వ అధ్యాయం ఒకసారి చదువుతారా? మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నది. పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా నువ్వు తాకుతాడు, నువ్వేనైనా నేను దర్శిస్తాడు, నువ్వు ఎక్కడైనా నువ్వు వాక్యం ద్వారా నేను దర్శిస్తుంటాడు, నీతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టు. సులువుగా, చాలా సింపుల్ గా. పాపం అనేది పెద్దగా కఠినంగా చేయలేరు ఎవరు. చాలా సులువుగా జరిగిపోతా ఉంటుంది పాపం. మనకు తెలియకుండానే సడన్లీ అబద్ధం రావచ్చు. కొన్నిసార్లు ఎక్కడున్నామంటే కొంతమంది చెప్తారు, ఏడున్నామంటే నేను హైదరాబాద్ లో ఉన్నాను చెప్తున్నాను. ఆయన ఉన్నదేమో ఏడో ఒక దగ్గర ఉన్నాడు, నా పక్కకే ఉన్నాడు, వేరే అడ్రస్ చెప్తున్నాడు. ఆయన ఏంటని అలా చెప్పాడు, నాకు అప్పులు ఇవ్వాలన్నా, డబ్బులు ఇవ్వాలి, అందుకే ఆడున్నానంటే అదే చెప్తారని నేను కూడా చెప్పాను. అలా చెప్పొచ్చా? చెప్పకూడదని చెప్పాను. సో మన జీవితంలో అది నిజమే, సమస్య నిజమై ఉండొచ్చు, కానీ సులువుగా పాపం అనేది నీ విశ్వాస స్థాయిని మార్చేస్తుంది. హల్లెలూయా. నీ లోపం అంటే ఏంటి? నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడమే నీ లోపం. పెద్ద తప్పులు చేయాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడం తప్పే. పెద్ద పాపాలు అన్నాక పెద్ద పాపాలు చేయను అన్న, చిన్న చిన్న చేస్తా ఉంటా.
మరి చిన్న చిన్న ఏం లాభం? చిన్నవి కూడా అందులోకెళ్ళకి వస్తాయి కదా. ఆ చిన్న పాపమే నేను పెద్ద అగాధంలో తీసుకెళ్ళిపోతుంది. పెద్ద పాపం చేయనన్నా నేను, అబద్ధాలు మోసాలు అట్లాంటివి చేయలేను, కానీ చిన్న చేస్తాను, చాలా చిన్న చిన్న లిటిల్ చేస్తాను అన్నమాట. ఆ లిటిల్ కూడా నేను ఏం చేస్తుంది, లిటరల్గా నేను నాశనం చేసేస్తాను. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు విశ్వాసానికి కర్త. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంట? విశ్వాసానికి కర్త. కర్మ క్రియ మొత్తం ఆయనే. ఆయన ఎప్పుడైనా సరే నిజం చెప్పేస్తాడు. ఆయన సిలువ వేయబడేటప్పుడు అందరూ ఆ గజ దొంగలు వచ్చేసి యేసు ప్రభు ఎవరు అని వెతుకుతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు వాళ్ళ, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము యేసు ప్రభుని వెతుకుతున్నాం. నేనే ఆయననే. హల్లెలూయా. తనను తాను కనపరుచుకున్నాడు. అక్కడే నీ లోపం ఉంది. హల్లెలూయా. నీ చెప్పే మాటను బట్టి నువ్వు నిరీక్షించలేకపోయావు, నిజ స్వరూపాన్ని చూడవు. నువ్వు నిరీక్షించిన వాటిని నువ్వు నమ్మకపోతే, నువ్వు నిరీక్షిస్తున్న దాని మీద ఫోకస్ చేయకపోతే, నీ విశ్వాసంలో నువ్వు నిలబడకపోతే నువ్వు నష్టపోతావు. హల్లెలూయా. లోపం అంటే అర్థమైందా? పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు తారుమారు చేస్తావు దాన్ని. హల్లెలూయా. అక్కడే నువ్వు లోపంగా ఉన్నావు, దాన్ని సరి చేసుకో. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటి అంటే లోపం లేనిదిగా ఉండాలన్నాడు ప్రభు. చూద్దాం, మనం ఆయనేమన్నాడంటే యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో. క్రైస్తవ జీవితం అనేది ఓపికతో ఉండాలి. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది, త్వరగా అనుమానిస్తారు, త్వరగా అబద్ధం చేసుకుంటారు. మరి యోబు ఎందుకు అబద్ధం చేసుకోలేదు? నీ విశ్వాసం పరీక్షించబడుతుందా నీకు తెలుసా? తెలియదు. మనం ఎలా ఉంటామంటే నిరీక్షిస్తున్నట్టుగానే ఉంటాం, కానీ నిరీక్షణ కోల్పోతుంటాం. అబ్రాహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిలబడ్డాడంట. నిరీక్షణకు ఆధారం లేని వాడు నిలబడితే నీకు నిరీక్షణ ఉన్నా కూడా నువ్వు నిలబడవు. నీకు బోధించేవారు, నిన్ను ప్రకటించేవారు, నీకు హెచ్చరించేవారు, నిన్ను సరిచేసేవాళ్ళు, నీకు ఒక నాయకుడు, నీకు ఒక ప్రవక్త, నీకు ఒక కాపరి ఉంటాడు, కానీ నువ్వు చెదిరిపోయే స్థితిలో ఉన్నావు, నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావు. నీ నిరీక్షణకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు దానిలో నిలబడలేకపోతున్నావే, అదే నీ లోపం. హల్లెలూయా. లోపం అంటే పెద్ద పాపమే కాదండి. లోపం అంటే నువ్వు నిరీక్షిస్తున్న విషయంలో కూడా అవిశ్వాసంగా మాట్లాడుతున్నావే, అపనమ్మకంతో ఆలోచిస్తున్నావే, అనుమానిస్తున్నావే, సందేహిస్తున్నావే, అక్కడే నీ లోపం. అదే నీ లోపం. దాన్ని ఎవరైనా చూపించగలరా? చూపించలేదు. నువ్వు లోపల తలంచింది ఎవరు ఊహిస్తారు? అందుకే ప్రభు అన్నాడు విశ్వాసానికి కర్త వైపు చూడాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. మన యేసు వైపు చూస్తున్నాం, కానీ మన పరుగు పందెంలో మనం ప్రయాణించలేకపోతున్నాం. పరుగు పందెం ప్రతి ఒక్కరికి ఉంది. చిన్న పిల్లడు మొదలుకొని వృద్ధుడు వరకు పరుగు పందెంలోనే ఉన్నారు. క్రైస్తవ జీవితమే పరుగు పందెం లాంటిది. పరుగు పందెంలో ఓటమి, అవమానాలు, నిందలు సామాన్యంగా వస్తుంటాయి, కానీ ఓపికతో నిలబడేవాడు కావాలి. లోపము లేనివాడు దేవుడికి కావాలి. నీకు లోపం ఉంది అని నీకు కూడా తెలుసు, తెలియదా? నీ లోపం నీకు తెలుసు, నీ ఓటమి నీకు తెలుసు, నీ విశ్వాస స్థాయి కూడా నీకు తెలుసు. అయినప్పటికీ మనం ఏం చేస్తామంటే మనది పక్కన పెట్టి దేవుణ్ణి రుద్దేస్తుంటాం, సేవకులను రుద్దేస్తుంటాం. కారణం ఏంటంటే లోపము మనదైనప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే దేవునికి అవమానకరంగా ఆలోచిస్తుంటాం. యోబు అన్నాడు యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగును. ఈ మాట నువ్వు చెప్తావా? ఇది సాధారణమైన మాట కాదు. ఇది పరుగు పందెంలో నిలబడ్డావని వాని మాట. పడిపోయిన వానికి ఈ విషయం తెలియదు. అవిశ్వాసం ఉన్న వారికి దీని విలువ తెలియదు. తెలుస్తుందా? తెలియదు. 10 మంది పిల్లలను కోల్పోయిన వాడు మాట్లాడే మాట ఇది. తన యావదాస్తిని కోల్పోయిన వ్యక్తి మాట్లాడిన మాట.
యొక్క స్నేహితులు అవమానపరిచి తన భార్య తన జీవితంలో నుంచి వెళ్ళిపోయి, ఇక నేను మామూలు ఇంటికి వెళ్ళిపోతున్నానయ్యా, నువ్వు దేవుణ్ణి దూషించు, చచ్చిపో, నువ్వు బ్రతికులో వేస్ట్. ఎందుకంటే ఇంతవరకు అంటే ఏదో నువ్వు అన్ని తెచ్చావు కాబట్టి నువ్వు నా భర్త బంగారు కొండ అన్నాను, కానీ ఇప్పుడు అన్ని తెస్తలేవు కదా, నువ్వే ఇలాంటి స్థితిలో ఉన్నావు, నన్ను సాధించే స్థితిలో లేవు. గోనపడ్డ నువ్వే కట్టుకుని నీకు సేవ చేయాలంటే నా వల్ల కాదు. ఈ పురుగులు, ఈ సీము, రక్తము, ఈ స్మెల్ నేను భరించలేను. నాకు అస్తర్వాసన, మంచి నగలు, మంచి బట్టలు, మంచి ప్యాలెస్ అప్పుడుంటే మా ఆయన బంగారం అంటారు. ఇలాంటి స్థితిలో నీకు సేవ చేయడం నా వల్ల కాదు. ఏమే విశ్వాసరాలు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసంలో ఎంతమంది ఉన్నారో, తూర్పాల పడితే ఎంతమంది ఎగిరిపోతారో, ఎంతమంది ఉంటారో తెలియదు. హల్లెలూయా. అదే నీ లోపం. లోపం ఉంది నీకు. నీ లోపాన్ని ఎవరు చూస్తున్నారు? 139వ కీర్తనలో ఆయన చూస్తున్నాడు. నువ్వు కూర్చుండడం, నువ్వు లేవడం, నువ్వు నడవడం, నువ్వు ఏం చేస్తున్నావో. పరలోకంలో పెద్ద సిసి కెమెరా ఉంది, పరలోకంలో పెద్ద చెవి ఉంది. ఇలా మాట్లాడిన దూలాలు సాక్ష్యాలు ఇస్తాయి, రెక్కల పక్షులు సాక్ష్యం ఇస్తాయి, గోడలు సాక్ష్యం ఇస్తాయి. తెలుసా మీకు బైబిల్లో ఇవన్నీ ఉన్నాయని? మనం చదివితే కదా, చదివిన వాళ్ళు కొంతమంది. దూలాలు సాక్ష్యాలు ఇస్తాయి, దూలాలు మాట్లాడతాయి. హల్లెలూయా. పక్షులు మాట్లాడతాయి.